సాధారణంగా చిన్న పెద్ద ఆడ మగ అందరము కలిసి దేవాలయాలకు వెళతాం. కలిసే పూజలు చేస్తాం. దేవుణ్ణి ప్రార్థిస్తాం. మహిళలు పొంగళ్లు పెట్టి దేవతలకు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. అయితే తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలోని ఓ ఆలయంలో మాత్రం మగవారే స్వయంగా పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించి పూజలు చేసే ఆచారం ఉందని మీకు తెలుసా? అంతేకాదు, గర్భగుడిలోకి మహిళలకు ప్రవేశం కూడా నిషేధం. కేవలం మగవారు మాత్రమే వెళ్లి పూజలు చెయ్యాలి. తిప్పాయపల్లిలో వెలిసిన సంజీవ రామయ్య స్వామి ఆలయంలో ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున స్వామివారికి భక్తులు పొంగళ్లు నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయంలో మొక్కులు తీర్చుకునే వారంతా కేవలం మగవారే. ఆంజనేయ స్వామికి ప్రతిరూపమైన సంజీవరాయ స్వామికి మగవారంతా గంపలో పొంగళ్ల సామగ్రిని ఊరేగింపుగా తీసుకుని స్వామివారికి సన్నిధికి చేరుకుంటారు. అక్కడే వంటవార్పు చేపట్టి వండిన నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తారు. తర్వాత ఆ ప్రసాదాన్ని మగవారే తినాలి. మహిళలు పొరపాటున కూడా ముట్టుకోరు. దశాబ్దాల క్రితం తిప్పాయపల్లిలో కరువు కాటకాలు తాండవించిన సమయంలో ఓ సాధువు చెప్పిన నియమాలను ప్రజలు పాటించడంతో క్రమంగా మార్పు వచ్చిందట. అప్పటి నుంచి అదో సంప్రదాయంగా మారడంతో గ్రామస్తులు ఆచరిస్తూ వస్తున్నారు. గ్రామానికి చెందిన మగవారు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతికి ముందే చేరుకొని స్వామివారికి పొంగళ్లు పెట్టడం ఆనవాయితీగా మారింది. సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళంతా కూడా పొంగళ్ళు తీసుకురావాలి. పొంగళ్ళు మగవారే వండాలి. నైవేద్యం కూడా మగవారే తినాలి. ఆడవాళ్ళకి ఆలయం లోపలికి ప్రవేశం లేదు. ఈ విధంగా చేయడం వల్ల మన గ్రామానికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు భావించి అప్పటి నుంచి ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. సంజీవరాయ స్వామి వారికి సంక్రాంతి సందర్భంగా ముందు వచ్చే ఆదివారం రోజున విశేషంగా పొంగళ్ళు నిర్వహిస్తారు. ఈ పొంగళ్ళు వచ్చేసి కేవలం మగవాళ్లే చేస్తారన్నమాట. ఇది పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. స్త్రీలకు ఇక్కడ ప్రవేశం లేదు, మగవారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం. తిరుపతి, కడప, దూర ప్రాంతం నుంచి కూడా వచ్చేసి సంజీవరాయ స్వామి పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్వకాలంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ స్థాపించినప్పుడు కొన్ని నియమ నిష్టలను పెట్టడం జరిగింది. ఆయన గ్రామంలో కరువు కాటకాలతో నిండి ఉన్న ఈ గ్రామానికి వచ్చి ఒక పెద్ద రాయిని తీసుకురమ్మని దాని మీద బీజాచరణలు లిఖించి ఆయన కొన్ని సూచనలను చేయటం జరిగింది. మామిడి ఆకులు కట్టి మీరు 101 బిందెలు స్నానం చేసి ఊర్లో భజన చేస్తే మీ ఊర్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు, మీరు సౌమ్యంగా ఉంటారని చెప్పడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామానికి ఏదైనా ఒక అనుమానం వస్తే అలాంటి కార్యక్రమం చేస్తారు. అప్పటి నుంచి ఆ ఆనవాయితీ పోగొట్టకుండా మేము ఇక్కడ జరుపుకుంటాం.